నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఒక అందమైన సీతాకోక చిలుక ఎలా వచ్చిందో ఆ కథను వినేద్దామా? అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కానీ మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ కథను మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మరి కథను వినేద్దామా? అనగనగా ఒక పచ్చని అందమైన తోటలో ఒక పెద్ద ఆకు మీద ఒక చిన్న గుడ్డు ఉండేది. ఒకరోజు తెల్లవారగానే సూర్యుడు ఉదయించాడు. సూర్యుని కాంతికి ఆ వేడికి ఆ గుడ్డు పగిలి అందులో నుంచి ఒక చిన్న గొంగళి పురుగు బయటకు వచ్చింది. అది పుట్టగానే దానికి బాగా ఆకలి వేస్తుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినాలి అనుకుంటూ తినడానికి బయలుదేరుతుంది. అది సోమవారం. ఆ సోమవారం నాడు ఒక యాపిల్ పండు తింటుంది. కానీ ఇంకా చాలా ఆకలిగా ఉంటుంది. మంగళవారం అవుతుంది. ఆ రోజు అది 2 రేగుపళ్ళు తింటుంది. అయినా ఆకలి తీరదు. ఇంకా ఆకలి అనుకుంటుంది. ఇంతలో తెల్లవారుతుంది. బుధవారం వస్తుంది. ఆ రోజు 3 జామ పండ్లు తింటుంది. అయినా గొంగళి పురుగుకు ఆకలి తగ్గదు. ఇక మరునాడు గురువారం తెల్లవారుతుంది. ఆ గురువారం నాడు గొంగళి పురుగు 4 స్ట్రాబెర్రీ పళ్ళను తింటుంది. కానీ ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. ఇక మరునాడు శుక్రవారం వస్తుంది. ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా సరే ఇంకా తినాలి అనుకుంటుంది ఆ గొంగళి పురుగు. అలా వెళ్తూ తోటలో దానికి కమలా పళ్ళు కనిపిస్తాయి. వెంటనే 5 కమలా పండ్లను తినేస్తుంది. కానీ ఆ గొంగళి పురుగుకు ఆకలి అస్సలా తీరదు. ఇంకా ఆకలి అనుకుంటూ దాని బుర్రలో ఆకలి అనే పురుగు దొలుస్తూనే ఉంటుంది. ఇక మరునాడు శనివారం వస్తుంది. శనివారం నాడు ఆకలి తీరక అలా తింటూనే ఉంటుంది. ఒక చాక్లెట్ తింటుంది, ఐస్ క్రీమ్ తింటుంది, ఇంకా దానికి కనిపించిన కాయలన్నీ తింటుంది. ఇంకా లాలీపప్పు, చెర్రీ, ఇంకా కేకు ముక్క, పుచ్చకాయ ముక్క, అలా దానికి ఏది కనిపిస్తే అది అలా తింటూనే ఉంటుంది. రాత్రి అవుతుంది. అయ్యో కడుపు నొప్పి అంటూ ఆ గొంగళి పురుగు కడుపు నొప్పితో ఆ రాత్రంతా బాధపడుతుంది. అయ్యో, ఇంత తినకూడదని తెలుసుంటే బాగుండేది, నేను అనవసరంగా ఇంత ఆహారాన్ని తినేశాను అని చాలా బాధపడుతుంది. ఆ రాత్రంతా బాధపడుతుంది. మరునాడు తెల్లవారుతుంది. ఆదివారం వస్తుంది. ఆ రోజు ఇలా అనుకుంటుంది, అమ్మో, ఈరోజు నేను ఏమీ తినకూడదు, ఒక ఆకును మాత్రమే తినాలి అనుకుని ఒక ఆకుపచ్చని ఆకును మాత్రమే తింటుంది. ఆ రోజు దాని కడుపు నొప్పి అంతా తగ్గిపోతుంది. ఆ గొంగళి పురుగు ఆకుపచ్చని ఆకుని తినడంతో దాని కడుపు నొప్పి తగ్గిపోయి దాని కడుపు బాగుపడుతుంది. ఇప్పుడు అది చిన్న గొంగళి పురుగు కాదు, చాలా పెద్దదవుతుంది, లావుగా మారుతుంది. అప్పుడు ఆ గొంగళి పురుగు తన చుట్టూ కోకూన్ అనేటువంటి ఒక చిన్న ఇల్లును కట్టుకుంటుంది. ఆ ఇంట్లో 2 వారాలు నిద్రపోతుంది. 2 వారాల తర్వాత దానికి చిన్న రంధ్రం చేసుకుని నెమ్మదిగా బయటకు చూస్తుంది. బయటకు వచ్చి చూసేసరికి పచ్చని ప్రపంచం దానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతేకాదు, శరీరం అంతా ముళ్ళతో చూడడానికి అసహ్యంగా ఉండే ఆ గొంగళి పురుగు రంగురంగుల అందమైన సీతాకోక చిలుకగా మారి అక్కడ ఉన్న తోటంతా పూల మొక్కల నిండా తిరిగి దాని ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ కథ వల్ల మనకు అతిగా తినకూడదని, అన్ని సమయానికి సరిపడా తింటేనే ఆరోగ్యంగా ఉంటామని, అందంగా పెరుగుతామని తెలుస్తోంది.